ఈరోజు నారాయణఖేడ్ మండలం కేంద్రం హంగిరిగా బి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఎస్సీ మాల గల్లీకి పోవడానికి ప్రధాన రహదారి అయినటువంటి ఈ రహదారిలో ఏదైతే షేరికార్ మారుతి అనే వ్యక్తి ఇక్కడ పాపమ్మ గుడి అనే ఒక దేవత గ్రామ దేవత గుడిని రోడ్డుకు అడ్డంగా కట్టేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమస్యకు సంబంధించి సెక్రటరీ రాములు గారికి కూడా పంచాయత్ సెక్రటరీకి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే సర్పంచ్ శివరాయి గారికి కూడా వారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీళ్ళంతా ఊరు గ్రామ సర్పంచ్ కానీ వీళ్ళంతా ఒక కుట్ర చేసి ఎస్సీలకు ఇక్కడ రానియకుండా వాళ్ళకు తీవ్రంగా ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. వీళ్ళ మీద ఈ యొక్క చర్యలకు పాల్పడుతున్నటువంటి షేరికార్ మారుతి గారికి మరియు సెక్రటరీపై సర్పంచ్పై కూడా మేము చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైనా ఎవరికైనా దాదాపు ఇక్కడ ఒక ఎన్ని ఓట్లు ఉంటాయి, ఇక్కడ మాల కులానికి చెందినటువంటి ఒక 30 వరకు ఇండ్లు కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకు కావాల్సినటువంటి ఏదైనా అంబులెన్స్ సౌకర్యం కానీ ఎవరికైనా అనారోగ్యం పాలైనా అంబులెన్స్ పోవడానికి కూడా ఇక్కడ పరిస్థితి లేదు. మరి ఇంతటి దౌర్భాగ్యానికి ఇంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారు. దేవుడు అంటే మేము కూడా రేఖల ఎల్లమ్మ కానీ గోరంచ పోషమ్మ కానీ అన్ని దేవతలను మేము కూడా పూజిస్తాం. కానీ ఇట్లాంటి రోడ్ల మీద పెట్టి ఈ కుల వివక్షత వీళ్ళకు అసౌకర్యానికి గురి చేస్తూ ఇట్లనే పోయి వాళ్ళకు పోయి మేము బొందలు తోవినాం. ఈ ఊర్ల గ్రామస్తులకు కానీ వీళ్ళందరికీ ఆనాటి నుంచి కూడా ఇదే రహదారి మీద పోయినామని చెప్తా ఉన్నారు. వాళ్ళ పెళ్లిలకు బాజలు కొట్టిరు, వాళ్ళ బొందలు తోవినాం, వాళ్ళు చచ్చిపోతే. కానీ ఈరోజు ఇట్లాంటి వ్యక్తులను పెట్టుకొని చేరుకారి మారుతిని పెట్టుకొని ఈరోజు ఈ గ్రామస్తులు సర్పంచ్ కూడా ఇంట్లో ఆయన పాత్ర కూడా ఉన్నదని కూడా మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో గ్రామస్తులు విన్నవించిన ఎట్లాంటి చర్యలు తీసుకోలేడు సర్పంచ్. అంటే సర్పంచ్ కూడా ఇందులో భాగంగానే ఆయన కూడా కుట్ర చేస్తుండనే ఉద్దేశం ఇలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దీని మీద మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళితులకు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి షేరికార్ రాములతో పాటు సర్పంచ్ మీద కూడా సర్పంచ్ శివరాయ్ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి వాళ్ళను వెంటనే అరెస్టు చేయాలి. లేని పక్షంలో మేము తీవ్రంగా దీన్ని ఉద్యమ రూపం దాలుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చెప్పి ఇన్ని రోజులైనా కానీ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేరంటే వీళ్ళందరూ కూడా ఇంతటి దౌర్భాగ్యానికి గతంలో కూడా ఒక పెద్ద మనిషి చనిపోతే ఇక్కడ అంబులెన్స్ రాని పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి మతోన్మాదులు మత ఉగ్రవాదులలాగా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.